మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా సుధా గారు, తమిళనాడు ఫుల్ స్టాక్ ఉందన్నా. నేను కోయంబత్తూరు వెళ్ళాను. కృష్ణగిరి, సూలగిరి హెవీ ప్లాంటేషన్ చేస్తున్నారు. హొసూర్ మార్కెట్ టుడో ₹150 ఓన్లీ 25 కేజీల బాక్సు. అక్కడ బాక్స్ 20 ఉంటుందన్న లెవెల్ క్రేట్. అక్కడ మన ములకొచ్చరు మదనపురి వెళ్ళాక 22-23 కేజీలు ఇక్కడ. ఇక బాబు గారు, సయ్యద్ బాయ్ పెయిడ్ ఆర్టిస్టు మొబైల్ స్విచ్ ఆఫ్ అయ్యింది, ఇన్ఫర్మేషన్ రాంగు. రైతులారా ఎవరి మాట వినొద్దు. మీ ద్వారా చాలా రైతులకు చెప్పండి, మీరు ఎవరి మాట వినొద్దని ఆయన అన్నదాత విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక శ్రీరామ గారు, డోంట్ వరీ ఫార్మర్స్, వీ విల్ గెట్ లాస్ దిస్ ఇయర్ ఓన్లీ ఇన్ టమోటా క్రాప్. కార్పొరేట్ ఫార్మర్స్ రన్ అవే దిస్ ఇయర్ అండ్ దే విల్ నాట్ కమ్ అగైన్. ఈ సంవత్సరం పూర్తిగా టమోటా పంట పెట్టి అన్నదాత నష్టమే మిగలవచ్చు. ఈ కార్పొరేట్ వ్యాపారస్తులందరూ చాలా వాళ్ళు ఈసారి టమోటా పంటలో పెడుతున్నారు. మళ్ళీ వాళ్ళు టమోటా పంట పెట్టరు అని ఆయన చెబుతున్నారు. దానికి లక్ష్మి గారు, అంటే ఈ ఇయర్ ప్రైసెస్ ఎంతనా? ఆఫ్టర్ ఏప్రిల్ 25 ప్రైజెస్లో చేంజ్ రాదా అన్న? 25 కేజీల బాక్స్ 500 ఉన్నా ఐఎమ్ హ్యాపీ ప్లీజ్ అన్న, రిప్లై ప్లీజ్ అని లక్ష్మి గారు అడిగి, దానికి శ్రీరామ గారు, డోంట్ వరీ సిస్టర్, యూ విల్ గెట్ గుడ్ ప్రైజెస్. అయితే ఎల్లకాలం ఇవే ధరలు ఉండవన్నా. ధరలు ఇప్పుడు ఎగుమతులు ఎక్కడ జరగడం లేదు. తమిళనాడు ఇందాక మీరు ఇదివరకు పెట్టాను ఒడిసి ఉడ్డాచంత్రం సంబంధించిన లైవ్ వీడియోలు. దేశవ్యాప్తంగా టమాటాలు ఉన్నాయి. ఎక్కడికైనా ఎగుమతులు ఆరంభమైతే ధరలు పెరుగుతాయి. బట్ ఎల్లకాలం ఇవే రేట్లు ఉండవు. మంచి ధరలు ఉండాలని ఆశిద్దాం, మంచి ధరలు రావాలని కోరుకుందాం. మంచి ధరలు వస్తాయి, కానీ ఎప్పుడు అన్నది మాత్రమే $1 మిలియన్ ప్రశ్న. ఇక శ్రీనివాస గారు, నమస్తే సయ్యద్ బాయ్, మేము టమోటా లాంటి 30 రోజులు అవుతుంది. మా తోటలో విల్ట్ స్టార్ట్ అయింది. విల్టుకు మందు ఏమైనా ఉంటే రైతులు కానీ అనుభవం ఉన్న వాళ్ళు కానీ ఈ కామెంట్కి సమాధానం చెప్పగలరని కోరుకుంటున్నాం అన్నా. జై హింద్. ఏ మందులు వదలాలి? చెట్లు చనిపోవడానికి కారణమేమి? ఎవరికైనా అనుభవం ఉంటే వాళ్ళు మాకు ఫలానా మందు వదలాలని కామెంట్లో సయ్యద్ గారు చెప్తే మేము ఆ మందులు వదులుతామన్న. అన్నదాతలు విన్నారు కదా. పరిష్కార మార్గం, పరిష్కారమైన మందులు దయచేసి కామెంట్ తెలియజేయండి. అన్నదాతకు మీరు ఇచ్చే సమాచారం ఉపయుక్తంగా ఉంటుంది. ఇక వెంకీ రమణ గారు, ఎక్కడ పెరిగిందన్నా? ఇంకా తగ్గింది కదా. నిన్న నేను 180 అని నువ్వే చెప్పినావు. వాస్తవమే అన్నా. నేను ఇవాళ వీడియో పెట్టడమే ఆలస్యంగా పెట్టాను. ఆ పెట్టే తొందరలో వీడియో ఆలస్యమని చెప్పి నిన్నటి ఫోటోను అలాగే గమనించలేదు. నేను అలాగే పెట్టేశాను. ఐఎమ్ సో సారీ. నిన్నటి పోలిస్తే వల్ల ధర స్వల్పంగా తగ్గింది. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే మదనపల్లి మార్కెట్లో పొన్నురాజు గారు, అనంతపూర్లో 1000 బాక్సులు కూడా లేవు. కేవలం ఆటోలు కూడా రావడం లేదు. నిజమే, అనంతపురం దిగుమతి బాగా తగ్గింది. 1500, 3000 అలా మాత్రం వస్తుంది. అయితే అనంత 1000 బాక్సులు కూడా రాలేదని కామెంట్ పెట్టారు. జై సీనియర్ ఎన్టీఆర్, జై సయ్యద్ అన్న. శ్రీరామ గారు, థ్యాంక్ యూ బ్రో. శివకుమార్ గారు, టోల్డ్ కరెక్ట్లీ. శ్రీరామ గారు మరొక కామెంట్ ఇది. ఇక జగదీష్ రెడ్డి గారు, ఆల్రెడీ ప్లాంటేషన్ జరిగిపోయింది. నెక్స్ట్ ఏప్రిల్ 15 పైన నాటుకోండి అని జరిగిన కామెంట్ పెట్టి దానికి ఒక రిప్లై కామెంట్ వచ్చింది. ఇఫ్ వీ డూ ఇన్ ఏప్రిల్ చెల్లకేరే పావగడ ఫుల్ రైన్ లాస్ట్ 2 days దే విల్ కమ్. డోంట్ డూ ఇన్ ఏప్రిల్. చెల్లకేర పావగడ వర్షం పడ్డది. వాళ్ళు ఖచ్చితంగా ఏప్రిల్లో ప్లాంటేషన్ చేస్తారు. కాబట్టి ఏప్రిల్లో మాత్రం ప్లాంటేషన్ చెయ్యొద్దు అని వేర్ సైన్స్ గారు రిప్లై ఇచ్చారు. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే రవి గారు, టమోటా మాత్రమే కాదు ఈసారి అరటి కూడా ఇలానే రికార్డు స్థాయిలో ప్లాంటేషన్ చేస్తున్నారు. వ్యవసాయంలో ఏమీ తెలియని వాళ్ళు కూడా ఏమవుతుందో చూడాలి. టమోటాతో పాటు అరటి కూడా భారీగా ప్లాంటేషన్ ఉందని రవి గారు కామెంట్ పెట్టారు. అయితే మదనపల్లి మండలంలో అరటి సాగు దాదాపు లేదని చెప్పాలి. ఢిల్లీ ప్రసాద్ గారు, హాయ్ అన్న, మాది పలంనేర్, నాకు 42 సంవత్సరాలు, సేద్యంలో 26 సంవత్సరాలు, 10 రకాల పంటల అనుభవం ఉందన్న. నేను ఒక్కటే చెబుతున్నాను, టమోటా కేజీ 50 నుండి 100 రూపాయలు అమ్మితే ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు, పిఎంలు, మీడియా వాళ్ళు, ఇతర రంగాల వాళ్ళు రేటు పెరిగితే రోడ్డు పైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఒక్కడు రాలేదన్న. రైతులు ఆదుకునేది ఇప్పుడు ఎవరు? రైతులు ఆదుకునే ఇప్పుడు ధరలు పెరిగితే
అన్ని రంగాల వాళ్ళు మీడియా రంగం కానివ్వండి, రాజకీయ రంగ ప్రముఖులు కానివ్వండి, ప్రభుత్వాలు కానీ అందరూ స్పందిస్తారు. ఇప్పుడు రేట్లు రాలేదు, ఎవరు కూడా రైతులను ఆదుకుని రావడం లేదు అనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఈ కామెంట్ ఉంది. కోలార్ సిఎంఆర్ మండి వాళ్ళు 110 ఎకరాల ప్లాంటేషన్ చేస్తున్నారు. ప్రాంతం లొకేషన్ హిందూపూర్. దీనికి రిప్లై వచ్చింది. వేర్సన్స్ గారు, సిఎంఆర్ వాళ్ళు సక్సెస్ కాలేదు, వాళ్ళు ప్లాంటేషన్ చేస్తే రేటు ఉండే లేదు. సిఎంఆర్ వాళ్ళు ఇప్పుడు ధర రాలేదు, వాళ్ళు ప్లాంటేషన్ చేస్తే ధర ఉండదు అని వేర్సన్స్ గారు రిప్లై ఇచ్చారు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, చివరి కామెంట్ దనికొండ నరసింహుడు అనుకుంటాను. టమోటాలు అన్ని రాష్ట్రాల్లో ఫుల్గా ఉన్నది, ఇది ఎప్పుడు అయిపోతుందో ఎవరికి క్లారిటీ లేదు, ఇంకా ఎన్ని రోజులకు ధరలు పెరుగుతాయో వేచి చూద్దాం అంతే. ఇది ఈరోజు మీ కామెంట్ నా సమాధాన కార్యక్రమం. మొత్తం మీద అయితే భారీ ప్లాంటేషన్తో అందరూ ఆందోళన చెందుతున్నారు. శ్రీరామగిరి కామెంట్ పెట్టి కార్పొరేట్ రంగాలలో టమాటా పంట పెట్టారు. ఈసారి మళ్ళీ వాళ్ళు మరొకసారి టమోటాలు జోలికి రాకపోవచ్చని శ్రీరామ గారు అభిప్రాయం వ్యక్తం చేశారు. నేను మీ కామెంట్ సమాధానం కార్యక్రమం చెప్పాను, చూసుకుంటే చెప్పండి, లోడింగ్ చేస్తామని ఇప్పటికే ఇద్దరు అన్నదాతలు స్పందించారు. కొటాల దగ్గర పెడబల్లి మరియు దొమ్మలమావి దగ్గర. ఇంకా మీరు ఎవరైనా అంటే బండి ఫుల్ లోడ్ కావాలి, అది ఈచర్ కానివ్వండి, లారీ కానివ్వండి, 100-150 రాదు. ఒక 2-3 ఉమ్మడిగా బండి పాయింట్లోకి రావాలి. మళ్ళీ అదొకటి ఉంది, లారీ కరెక్ట్గా వచ్చే పాయింట్ ఉంటే చెప్పండి, చూసుకొని తీసుకుంటాం. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.